నవగ్రహ జపాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు రూబీ కెంపు రత్నం ఎలా ధరించాలి, ఎప్పుడు ధరిస్తే మంచిది అనే విషయం గురించి తెలుసుకుందాం. రూబీ అంటే కెంపు రాయి, ఒక అరుదైన రాయి. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. రూబీ రాయి 9 విలువైన రత్నాలలో ఒకటిగా ఉంది. ఈ రూబీని మాణిక్ రత్నం అని కూడా పిలుస్తారు. హిందూ జ్యోతిష శాస్త్రంలో ఈ రాయికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ రూబీని ఒక ఆధ్యాత్మిక రత్నంగా పరిగణిస్తారు. రూబీ అత్యుత్తమ రత్నాలలో ఒకటి అనటంలో ఎలాంటి సందేహం లేదు. రూబీ ఉంగరంగా మరియు ఆభరణాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. బ్రేస్లెట్లు, నెక్లెస్లు, ఉంగరాలలో మరియు చెవి పోగులు వంటి అన్ని రకాల ఆభరణాల్లో ఈ రాయిని ధరించవచ్చు. రూబీ యొక్క ప్రయోజనాలు, వాటి విలువలను తెలుసుకుందాం. కాంతి రత్నం లాగానే కెంపు కూడా స్వాభావిక న్యాయకత్వ లక్షణాలను కలిగి అతి శక్తివంతమైన రాయిగా ఉంటుంది. కాబట్టి ఈ రత్నాన్ని ధరించిన వ్యక్తికి కోరుకునే అధికారం లభిస్తుంది. ఇంకా ప్రభుత్వం మరియు పరిపాలనా విభాగాలలో అపారమైన ప్రోత్సాహం మరియు గౌరవం లభిస్తుంది. కెంపు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. కెంపు ధరించడం వల్ల శరీరంలో ఆనందాన్ని పెంపొందిస్తుంది, కెరీర్ను అభివృద్ధి చేస్తుంది. కెంపు ధరించే వారిలో నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కెంపును ధరించడం వల్ల దుష్ట శక్తులు, రాక్షస శక్తులు, విధ్వంసక శక్తులు మొదలైన వాటి నుండి మానవుడిని రక్షించడానికి ఈ కెంపు ఎంతగానో ఉపయోగపడుతుంది. వైద్య, రాజకీయ, వస్త్ర వ్యాపార, భూగర్భ శాస్త్ర విజ్ఞానం, న్యాయవాది, స్టాక్ బ్రోకర్స్ మరియు ఇంజనీరింగ్ రంగాలలో పనిచేసే ప్రతి ఒక్కరూ కెంపు రత్నపు ఉంగరాన్ని ధరించడం ద్వారా గొప్ప ప్రయోజనాన్ని సమకూర్చుకుంటారు. రూబీ కెంపుగా పిలువబడే ఈ రత్నానికి సూర్యుడు ఒక సహజ ఆత్మకారకుడిగా ఉన్నారు. కాబట్టి ఈ రాయిని ధరించడం వల్ల ధరించిన వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందటమే గాక తనలోని శక్తి, స్కిల్నెస్ వంటి వాటిని బయట నలుగురిలో తెలిసేలా చేస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రయోజనాలు. రూబీ రత్నం సూర్యుని రత్నం. సూర్య భగవానుడు పేరు, కీర్తి, శ్రేయస్సు వంటి కారకత్వాలను కలిగి ఉన్నవారు. ఈ రత్నాన్ని ధరించిన వారికి ఇది మంచి ఆరోగ్యం, బలం, ఆత్మవిశ్వాసం, విజయం, ఉన్నతమైన పేరు మరియు ఖ్యాతిని ప్రసాదిస్తుంది. ఇది ఉన్నత అధికారులతో సంబంధాలను బలోపేతం చేయటం ద్వారా లక్ష్యం దిశగా ప్రయాణించే అవకాశాన్ని కలిగిస్తుంది. భారతీయ జ్యోతిష శాస్త్రం ప్రకారం రూబీ రత్నాలు మానవ శరీరం యొక్క నాభి చక్రాన్ని లేదా మణిపుర చక్రాన్ని వర్ణిస్తాయి. ఈ రత్నాలను ధరించడం వల్ల భయం, నిరాశలను తొలగించడంలో సహాయపడుతుంది. రూబీ ఉంగరాన్ని ధరించిన తరువాత వారి జీవితంలో ఆత్మవిశ్వాసం మరియు అభిరుచి పెరుగుతుందని గమనించవచ్చును. ఈ రూబీ రత్నాన్ని ధరించడం వల్ల కడుపుకు సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నట్లయితే వాటి నుండి ఉపశమనం పొందటంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. అయితే కెంపు రత్నాన్ని ఏ సైజులో ఉంగరంగా ధరించాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. కెంపు ధరించే వారి శరీర బరువులో కనీసం 1/12 వంతు భాగాన్ని బరువుకు తగ్గట్టుగా క్యారెట్ల రూపంలో ఈ రత్నాన్ని ఉంగరంగా ధరిస్తే విజయం చేకూరుతుంది. రూబీని ఎలా శుద్ధి చేసి ఉంగరంగా ధరించాలి? మాణిక్ రత్నంగా పిలువబడే ఈ రూబీ సూర్యశక్తిని కలిగిన రాయి. అయితే స్వచ్ఛమైన ఆవు పాలు మరియు గంగా జలంలో ఒక నిర్దిష్ట శుభరోజు, శుభ సమయంలో ఈ రూబీ ఉంగరాన్ని పవిత్రం చేసుకోవాలి. రత్నానికి శక్తిని కలిగించడానికి సూర్యగ్రహ వేదమంత్రాన్ని పఠన చేయాలి. ఈ ఉంగరం ధరించేవారు అన్ని ఆచారాలను జాగ్రత్తగా సాంప్రదాయబద్ధంగా ఆచరించడం వల్ల శక్తిని కలిగి మేధోయుక్తిని ప్రజ్వలింపజేస్తుంది. కెంపు రత్నాన్ని ఏ వేలుకు ధరిస్తే మంచిది? కెంపు రత్నాన్ని కుడి చేతి ఉంగరపు వేలుకు ధరించాలి. కానీ సూర్యుని రత్నాన్ని ధరించే సమయంలో అప్పటికే ధరించిన ఉంగరాలలో సూర్యునికి శత్రువుగా ఉన్న ఉంగరపు రాళ్లను ధరించడం ద్వారా ఫలితాలు తల్లకిందులయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇతర రత్నాల ఉంగరాలను
మాణిక రత్నంతో ధరించకుండా జాగ్రత్త వహించడం ఎంతకైనా మంచిది. ఏ లోహంలో కెంపు రాయిని పెట్టి ధరిస్తే మేలు చేకూరుతుంది. చక్కని మెరుగైన పనితీరు లభించాలనుకునేవారు, ఆరోగ్యం పొందాలి అనుకునేవారు, ఉద్యోగంలో ఉండే సమస్యలను అధిగమించాలనుకునేవారు మాణిక రత్నాన్ని బంగారు లోహంలో ధరించడం శోభనిస్తుంది. దీనిని పంచధాతువులో కూడా అమర్చుకుని చేతికి ధరించవచ్చు. ఏ రోజు కెంపును ధరిస్తే బాగుంటుంది? సూర్యునికి అత్యంత ప్రీతికరమైన రోజు ఆదివారం. అందువల్ల రూబీ రత్నాన్ని ఆదివారం రోజు ధరించడం ఉత్తమం. ఆ రోజు జ్యోతిష్య పండితులచే నిర్ణయించిన ముహూర్తంలో ధరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు.